అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ 2026కు సంబంధించి మరో సంచలనం దిశగా సర్కార్ అడుగులు. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ ఆదాయం పెంచితేనే పీఆర్సీ. రోజుకు గంట అదనంగా పనిచేయండి, మీ సమస్యలు పరిష్కరిస్తా. పన్నులు కట్టకుండా ఎగవేస్తున్న వారిని పట్టుకునే బాధ్యత మీదే. ఉద్యోగాల భర్తీతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం అని చెప్పేసి బీమా పథకాన్ని బ్యాంకర్లతో ఎంఓయూ సభలో సీఎం రేవంత్. రోజుకో గంట అదనంగా పనిచేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచితేనే పెరిగిన ఆదాయాన్ని ఉద్యోగుల అవసరాలు తీర్చేందుకు ఉపయోగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. పరోక్షంగా ఆదాయం పెంచితేనే పీఆర్సీ అనేది సాధ్యమవుతుందని వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాదు రవీంద్ర భారతిలో ఉద్యోగులు పెన్షన్ల ప్రమాద బీమా పథకానికి 16 బ్యాంకర్లతో ప్రభుత్వం ఎంఓయూలతో కుదుర్చుకున్న సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ కళను సాకారం చేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ఆదాయం పెంచడం పెద్ద కష్టం కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడిందని చెప్పారు. పన్నులు కట్టకుండా ఎక్కడుతున్న వారిని పట్టుకునే బాధ్యత ఉద్యోగులదేనని స్పష్టం చేశారు. ఆ ఆదాయాన్ని సైతం ఉద్యోగులకి ఉపయోగిస్తామని తెలిపారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలన్నారు. కాగా ఆదాయం పెంచితేనే సమస్యలు పరిష్కరిస్తా అని సీఎం చేసిన వ్యాఖ్యలపై విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. కొందరు తనను గుంపు మేస్త్రి అని అవహేళన చేస్తారని, ఎవరు ఎలా మాట్లాడినా తాను గుంపు మేస్త్రిని అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల్లాగే తాను మధ్యతరగతి వాడినేనని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. గతంలో తమది పోలీస్ పటేల్ కుటుంబాన్ని గొప్పలు చెప్పుకున్న రేవంత్ రెడ్డి తాజాగా తాను మధ్యతరగతి వాడినే అని మాట మార్చడం కూడా విమర్శలకు దారితీసింది.